మనం ఎలాంటి షార్ట్ కట్ యూస్ చేస్తే మన టైం సేవ్ అవుతుంది ఏంటి అన్నది మాన్యువల్ గా ఎడిట్ చేసుకునే దానికంటే ఈ షార్ట్ కట్ కీస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అని చెప్పే ముందు వరకు నేను కట్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. సో మార్కిన్ అనేది ఇక్కడ పెడుతున్నా, పెట్టిన తర్వాత నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అది ఎలా కట్ చేసుకోవాలి, దేర్ ఇస్ అ షార్ట్ కట్ కీ అన్నాను కదా, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. రైట్ సైడ్ కట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది. రెండింటికి డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి అనమాట. సో దీనికి ఈ ట్రిమ్ ఆప్షన్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, గుర్తుందా? సరిగ్గా అబ్జర్వ్ చేయండి. కొంచెం డీప్ షార్ట్ కట్ కీస్ తీసుకెళ్తున్నా. వీ కెన్ యూజ్ ఇట్ మార్క్ ఇన్ మార్క్ అవుట్ హియర్ యాజ్ వెల్ అండ్ వీ కెన్ యూజ్ దాట్ హియర్ యాజ్. ఇప్పుడు ఇవన్నీ షార్ట్ కట్ కీస్ ఎలా పెట్టుకుంటాం, ఇప్పుడు నేను ఒక 4 డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ మోర్ దెన్ 4 ఐ గెస్. నా షార్ట్ కట్ కీస్ ఓపెన్ చేసాము, మనకి ప్యానల్స్ వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడిన షార్ట్ కట్ కీస్ ఏమున్నాయో చూద్దాం. షార్ట్ కట్ కీస్ అనమాట QE. ఆల్రెడీ వి యూజ్డ్ దీస్ 2 రైట్. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ లో కొంచెం ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ చెప్పబోతాను. దోస్ ఆర్ షార్ట్ కట్ కీస్ వెన్ యూ ఎడిట్ ఆర్ కట్ ఎనీ వీడియో. మనం ఎలాంటి షార్ట్ కట్ యూస్ చేస్తే మన టైం సేవ్ అవుతుంది ఏంటి అన్నది. ప్రీవియస్ గా నేను ఒక వీడియో అయితే నేను రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ రికార్డెడ్ వీడియోకి నేను ఏం చేస్తానంటే పార్ట్స్ కింద కట్ చేసి, అంటే కట్ చేసేటప్పుడు ఏమేమి షార్ట్ కట్ కీస్ యూస్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తాను. ఇది నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పిన టాపిక్స్ అయితే కాదు, న్యూ కాన్సెప్ట్స్. దీని వల్ల నా టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాన్యువల్ గా ఎడిట్ చేసుకునే దానికంటే ఈ షార్ట్ కట్ కీస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట. మీకు కూడా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో మన ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్ గా కాన్సెప్ట్ మీదకి వెళ్ళిపోతాం. లెట్స్ షేర్ మై స్క్రీన్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీమియర్ ప్రో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా అనమాట. సో ఐ వాంట్ టు టేక్ అ న్యూ ప్రాజెక్ట్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ అవర్ ప్రీవియస్ వన్. సో ఇక్కడ నేను ఇదేంటి షార్ట్ కట్స్ వీడియో అని పెడుతున్నా, క్రియేట్ చేస్తున్నా. ఓకే, స్పేస్ పెట్టకూడదా? ఓకే, SV అని పెడతా, ఏం చేస్తాడో చూద్దాం. So I'll skip this part. You know right how to import a video. Same I'll do the import option. Already ఇక్కడ ఫైల్ నేను ఒకటి పెట్టుకొని ఉన్నాను, ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇది నేను రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఇది 5 minutes వీడియో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు. దీన్ని నేను ఎలాగా ఎడిట్ చేయాలి, ఇందులో కావాలని కొన్ని పదాలు రిపీట్ చేసి చెప్తాను. అండ్ అలానే నేను స్క్రిప్ట్ ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ రీడ్ చేస్తూ చెప్పేటట్టు ఏముండదు. నాకు నా మైండ్ లోకి ఏదొస్తా చెప్తా ఉంటా. కొన్ని సార్లు తడబడతాను, కొన్ని సార్లు నత్తుగా మాట్లాడతాను, కొన్ని సార్లు మర్చిపోతా ఉంటాను. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ వీడియో అనమాట. సో ఇందులో వీటిని ఎలా కట్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తా. ఓకే, నేను ఇక్కడ ప్లే చేస్తున్నా. సోర్స్ ప్యానెల్ ఉంది కదా, ఫైల్ కా సోర్స్ ప్యానెల్. ఇది సోర్స్ ప్యానెల్ పైన పెట్టా అనమాట. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటది. ఇక్కడ 5 minutes టైం లైన్ ఏదైతే ఉంటదో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అని చెప్తాం. ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను చూడండి. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ కోర్స్ లో ఒక ఇంపార్టెంట్ స్టఫ్ అయితే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు, అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇన్ ది సెన్స్ నేను వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ గురించి చేసేటప్పుడు, కంపెనీస్ లో చేసేటప్పుడు ఒక మిస్టేక్ జరిగేది అనమాట. ఎందుకు అలా జరిగేది అర్థమయ్యేది కాదు. ఓవర్ పీరియడ్ అబ్జర్వ్ చేయగా అండ్ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ రిసోర్సెస్ చెక్ చేసుకోగా ఆ మిస్టేక్ ఏంటి అన్నది నాకు అర్థమైంది. అది ఏంటి అన్నది వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అనేది 2 different times చెప్పాను. ఒకసారి తడబడ్డా, ఒకసారి కొంచెం క్లియర్ గా చెప్పాను. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అని చెప్పే ముందు వరకు నేను కట్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అది ఎలా కట్ చేసుకోవాలి, దేర్ ఇస్ అ షార్ట్ కట్ కీ అన్నాను కదా, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, బ్లూ కలర్ ది, ఇక్కడ ప్లే హెడ్ అనుకోవచ్చు దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది ఫస్ట్ కి అలైన్ చేసి, ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుందా, మార్క్ ఇన్ అని అంటారు, ఇన్ పాయింట్ అని కూడా అంటారు అనమాట. సో మార్క్ ఇన్ అనేది ఇక్కడ పెడుతున్నా, పెట్టిన తర్వాత నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హలో, వెల్కమ్ అగైన్. సో ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ లో ఒక ఇంపార్టెంట్ స్టఫ్ అయితే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు, నేను వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ గురించి చేసేటప్పుడు, కంపెనీస్ లో చేసేటప్పుడు మిస్టేక్ జరిగేది అనమాట. ఎందుకు జరిగేది అర్థమయ్యేది కాదు. ఓవర్ పీరియడ్ అబ్జర్వ్ చేయగా అండ్ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ రిసోర్సెస్ చెక్ చేసుకోగా ఆ మిస్టేక్ ఏంటి అన్నది అర్థమైంది. అది వీడియోలో చెప్తాను అన్న వరకు ఇక్కడ ఆపుదాము. ఎందుకంటే తర్వాతే నాకు ఏమొచ్చింది అంటే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అని వచ్చింది, రైట్? అదే 2 సార్లు చెప్పాను. సో ఇక్కడ చెప్తాను దగ్గర నేను ఏం చేస్తాను, మార్క్ అవుట్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, దీనికి షార్ట్ కట్ కీస్ ఉంటాయి. మార్క్ ఇన్ కి I ప్రెస్ చేసుకోవచ్చు, మార్క్ అవుట్ కి O ప్రెస్ చేయొచ్చు. మీరు కీబోర్డ్ అబ్జర్వ్ చేశారనుకోండి,
ఓ పక్క పక్కనే ఉంటాయి. సో అది మీరు ఎక్కడుందా అని మీరు కంగారు పడడం వెతుక్కోవడం అంత చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను మార్క్ ఇన్ మార్క్అవుట్ చేశానో ఇక్కడ ఈ టైం లైన్ అంతా హైలైట్ అవ్వట్లా, ఓన్లీ ఎక్కడి నుంచి మార్క్ ఇన్ చేశానో ఎక్కడి నుంచి మార్క్అవుట్ చేశానో అవి మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ పార్ట్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను డ్రాగ్ చేసుకుని నా టైం లైన్ లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ ఇట్లా. సో ఈ మార్క్ చేసుకున్నది ఇక్కడ నేను ఎప్పుడైతే డ్రాగ్ చేశానో ఏమైంది, మార్క్ అయింది మాత్రమే వచ్చింది, రిమైనింగ్ పార్ట్ నాకు రాలేదు. అర్థమైందా? సేమ్ అలానే మనకి ఏమేం కావాలి అన్నది మార్క్ ఇన్ మార్క్ అవుట్ అన్నది మనం ఇక్కడ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒకసారి ప్లే చేస్తున్నాను ఇది. అదేంటి అన్నది వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. కట్ అయింది రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, నేను ఇక్కడ నుంచి నేను మళ్ళీ ప్లే చేస్తున్నా. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను కొంచెం టైం లైన్ ని పెద్దగా పెట్టుకుంటా, ఎందుకంటే మార్క్ ఇన్ మార్క్అవుట్ ఎక్కడ చేసుకోవాలన్నా క్లియర్ గా నాకు క్లారిటీ రావాలి కాబట్టి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇక్కడ నుంచి నేను మార్క్ ఇన్ పెట్టుకోవాలంటే ఐ ప్రెస్ చేస్తున్నా, ఇది ప్రెస్ చేయొచ్చు లేదంటే ఐ ప్రెస్ చేయొచ్చు. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మేబీ ఎల్ అన్నది ఉన్నది కదా, సో అది కొంచెం ముందు ఈ చిన్ని లైన్ లోకి పెడుతున్నా. సో మార్క్ ఇన్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో అని వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం యాడ్ చేస్తాం అన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో చాలా సార్లు చెప్పాను. వీడియో. సో ఇక్కడికి మార్క్అవుట్ ఓ ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో ఈ పార్ట్ ని నేను ఏం చేస్తున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇక్కడ నుంచి అదేంటి అన్నది వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చెప్తాను అని ఇక్కడ నాకు ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తున్నాను కదా, నేను ఇది డిలీట్ చేయాలనుకుంటున్నా. సో దీనికి ఈ ట్రిమ్ ఆప్షన్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, గుర్తుందా, స్టార్టింగ్ లో చెప్పాను, అది చేయొచ్చు. అండ్ ఈ గ్యాప్ ని డిలీట్ చేయడానికి రైట్ క్లిక్ చేస్తున్నా, రిపిల్ డిలీట్ చేసా. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది ఇంత గ్యాప్ అక్కర్లా. సో దీనికి కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, కొంచెం డీప్ షార్ట్ కట్ కీస్ తీసుకెళ్తున్నా. ఇక్కడ కూడా మనం ఏమైతే మార్క్ ఇన్ మార్క్అవుట్ చేస్తున్నామో ఇక్కడ కూడా మార్క్ ఇన్ మార్క్అవుట్ చేసుకోవచ్చు అనమాట. అవునా, నిజమా? సో ఇది నేను మార్క్ ఇన్, ఇక్కడ నేను మార్క్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి, ఎందుకంటే నాకు ఈ గ్యాప్ అంతా అవసరం లేదు. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మార్క్ ఇన్ అంటే ఐ ప్రెస్ చేస్తున్నా. సో ఇదంతా సెలెక్ట్ అయింది కదా, ఇదంతా నాకు వద్దు. అప్పుడు నేను ఏం చేసుకోవచ్చు, ఇక్కడ రిపిల్ ట్రిమ్ అని ఉంటది అనమాట. రిపిల్ ట్రిమ్ అని అంటే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇటు ఒక ప్లేస్ ఉంటది, ఇటు ఒక ప్లేస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ చూసారు కదా, ఈ రైట్ సైడ్ ఒక ప్లేస్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్ ఉంది. రైట్ సైడ్ కట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంటది, లెఫ్ట్ సైడ్ కట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంటది. రెండిటికి డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఈ పక్క నుండే ఈ గ్యాప్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రిపిల్ ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. ఇది ఫార్వర్డ్ కాబట్టి నేను W క్లిక్ చేస్తున్నా. సో అక్కడ ఆ పార్ట్ నాకు డిలీట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇలా డిలీట్ అయ్యి. ఒకవేళ నేను Ctrl Z ప్రెస్ చేస్తున్నా, బ్యాక్ వస్తున్నాను. ఒకవేళ నాకు ఈ ముందు పార్ట్ వద్దని అనుకుంటే ఏం క్లిక్ చేయాలి, మార్క్ ఇన్ చేసుకొని, మార్క్ ఇన్ చేయడం ఇంపార్టెంట్, మార్క్ ఇన్ చేసుకొని W కి ముందే ఉంటది Q, కీబోర్డ్ లో కూడా ఉంటది. సో బ్యాక్వర్డ్, దానికి బ్యాక్వర్డ్ లో ఉన్న అంటే మార్క్ ఇన్ పాయింట్ కి బ్యాక్వర్డ్ లో ఉన్న క్లిప్ ని డిలీట్ చేయాలి. ఆ క్లిప్ కూడా ఏది డిలీట్ అవుతుంది, ఎక్కడ వరకు అయితే మనం కట్ చేసి ఉన్నామో, ఎందుకంటే ఇదొక వేరే క్లిప్, ఇదొక వేరే క్లిప్ కదా. సో ఇదే క్లిప్ లో ఉన్న ఈ బ్యాక్వర్డ్ క్లిప్ అంతా కట్ అయిపోవాలి అని అనుకుంటే Q ప్రెస్ చేస్తాను. చూసారు కదా, అది పోయింది. ఇప్పుడు మనకు అదే కావాలి. సో అది నేను డిలీట్ చేయాలనుకోవట్లా, ఇక్కడ నేను మార్క్ ఇన్ పెట్టాలనుకుంటున్నాను, పెట్టి W అనమాట. అర్థమైందా? ఇప్పటి వరకు నేను చెప్పిన షార్ట్ కట్ కీస్ అయితే డిఫరెంట్ గా ఏమీ లేవు. ఏంటనంటే మార్క్ ఇన్ మార్క్అవుట్, దాన్ని ఇన్ పాయింట్, అవుట్ పాయింట్ అని కూడా అంటారు. వి కెన్ యూజ్ ఇట్ మార్క్ ఇన్ మార్క్అవుట్ హియర్ యాజ్ వెల్ అండ్ వీ కెన్ యూజ్ దాట్ హియర్ యాజ్. ఇప్పుడు చూసారు కదా, అది. దాని తర్వాత ఇప్పుడు ఒక క్లిప్ లో మార్క్ ఇన్ పాయింట్ సెంటర్ కి పెట్టారు అనుకోండి, ముందు ఒక పార్ట్ ఉంటది, వెనక ఒక పార్ట్ ఉంటది. ముందున్న పార్ట్ ని కట్ చేయగలుగుతాము, మార్క్ ఇన్ పాయింట్ పెట్టిన ముందున్న పాయింట్, మార్క్ ఇన్ పాయింట్ కి వెనుకున్న క్లిప్ ని కూడా కట్ చేయగలుగుతాం. దాన్నే ఎలా కట్ చేస్తామో షార్ట్ కట్ కీలో Q and W, బ్యాక్ అయితే Q, ఫార్వర్డ్ అయితే W. సో ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా చేసి చూపిస్తాను, చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. Let's get into the video. Okay, let me share my screen. Okay. ఒకసారి నేను జూమ్ ఇన్ చేసుకుంటున్నాను ఈ టైం లైన్ ని. ఓకే ఓకే, సో ఓకే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఐ విల్ మేక్ ఇట్ మార్క్ ఇన్ పాయింట్ హియర్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్.
లెట్ మీ షేర్ మై స్క్రీన్ అని ఏం చేశాను, ఇక్కడికి ఆపి మార్కౌట్ ఓ బ్రష్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ వాంట్ యాడ్ దిస్ ఇన్ టు మై టైమ్ లైన్. ఓకే, okay, let's get into the video. Okay, let me share my screen. Okay, let me share my screen అని చెప్పేసి ఏమైంది, ఇక్కడ నుంచి చాలా గ్యాప్ వచ్చింది. సేమ్ షార్ట్ కట్ కి సేమ్ బ్రష్ చేస్తున్నాను. మార్కింగ్ పాయింట్ ఐ బ్రష్ చేశాను. అండ్ దెన్ ఐ డోంట్ వాంట్ అ ఫార్వర్డ్, ఇక్కడ ఉన్న ఇది ముందే ఉంది కాబట్టి ఫార్వర్డ్ క్లిప్ కాబట్టి ఐ క్లిక్ W. సో డిలీట్ అయిపోయింది. ఈ మార్కింగ్ పాయింట్ వెనుకున్నది కట్ అవ్వాలి అంటే క్యూ మీద బ్రష్ చేయాలన్నమాట. WQ do అలా క్లిక్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా? నా ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీ కూడా మనం చేయొచ్చు. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జాంపుల్ గా తీసుకుందాం మనము. ఓకే, ఈ పార్ట్ ని కొంచెం గ్యాప్ లో పెడతా. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నదే కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కింగ్ పాయింట్ బ్యాక్ గా ఉన్న క్లిప్ నాకు ఇది వద్దు కాబట్టి క్యూ బ్రష్ చేసా. ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నాను విందాం. ఓకే, నా ఓపెన్ ప్రీమియర్ ప్రో అని ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చింది కదా. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది, కొంచెం అలవాటు అయిందంటే మీకు క్లియర్ గా ఉంటది. ఐఎమ్ మేకింగ్ ఇట్ హియర్ మై ఇన్ పాయింట్ ఆర్ మార్క్ ఇన్ పాయింట్ అండ్ ఇక్కడ మార్క్అవుట్ చేస్తున్నా. ఏంటి మార్క్అవుట్ అని అంటే ఓ బ్రష్ చేస్తున్నా. సో ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉన్న పార్ట్ ఉన్నదో దాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. దానికి ఒక షార్ట్ కట్ కీ ఉన్నది. అదే ఏంటనంటే రిపిల్ డిలీట్ అంటారు. అంటే మనం సెలెక్ట్ చేసుకొని ఉన్న పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. దానికి మనము షార్ట్ కట్ కీ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని రిపిల్ డిలీట్ అంటారు. ఇప్పుడు దానికి నేను పెట్టుకున్న షార్ట్ కట్ కీ ఏంటంటే D అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ షార్ట్ కట్ కీస్ ఎలా పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఒక 4 డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ చెప్పా. 4 more than 4 I guess. In mark in I, mark out O, లేదంటే in point, out point and రిపిల్ డిలీట్ and then ఇంకొకటి ఏంటి రిపిల్ ట్రిమ్ అని అంటే ఫార్వర్డ్ ట్రిమ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ ట్రిమ్ చేయొచ్చు. మనకి షార్ట్ కట్ కీస్ లో ఎలా ఉంటాయి ఏంటన్నది చూపిస్తాను చూడండి. ఓకే, ఐ హావ్ టు గో టు దిస్ ఎడిట్ ప్యానల్. ఒకవేళ మీరు ఏమైనా మ్యాక్ యూజ్ చేస్తే ఇట్ హాస్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. ప్రీమియర్ ప్రో అని చెప్పేసి పైన ఒక టెక్స్ట్ ఉంటుంది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు గో టు దిస్ ఆప్షన్ ఫర్ కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ అనమాట. నా షార్ట్ కట్ కీస్ ఓపెన్ చేసాము, మనకి ప్యానల్స్ వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడిన షార్ట్ కట్ కీస్ ఏమున్నాయో చూద్దాం. మార్క్ ఇన్, ఇక్కడ చూసారు కదా మార్క్ ఇన్ అని చెప్పేసి ఐ పెట్టారు. ఇది బై డిఫాల్ట్ గా అందరు ల్యాప్టాప్ లోనే ఉండేదే. ఒకవేళ ఇది మీకు వద్దు అని అనుకుంటే మీరు వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేను 1 పెట్టుకున్నాను బట్ ఆల్రెడీ యూజ్డ్. ఓకే, ఏదైనా 1 or 2 ఆల్రెడీ యూజ్డ్ ఉంటే ఆల్రెడీ పెట్టేసారని ఉంటది. జెడ్ అంటే ఇంకేం పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ పెడదాం. జెడ్ ఆల్రెడీ ఉందా, దేనికో ఉందంట. అన్నిటికీ వాడుకుంటే ఎలాగా? వీళ్ళకి ఎగ్జాంపుల్ ఏ చెప్పను, ఏదో ఒకటి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని పెట్టి మార్క్ ఇన్ ఏమో ఏ అని పెడుతున్నాను. మార్క్ అవుట్ కి ఏ పక్కనే ఉండే ఎస్ పెడుతున్నా. ఓకే, ఏ ఆల్రెడీ మార్క్ ఇన్ పెట్టాను కదా, చేంజ్ అయింది. మార్క్ అవుట్ కి ఎస్ పెట్టుకుంటున్నా. ఓకే, చూసారు కదా మార్క్ ఇన్, మార్క్ అవుట్, మార్క్ ఇన్, మార్క్ అవుట్, మార్క్ ఇన్, మార్క్ అవుట్. మీరు ఇక్కడ పైన చూసారు అనుకోండి ట్రిపుల్ అంటున్నాను చూడండి, రిపుల్ ట్రిమ్ కలిపి ట్రిపుల్ అని వచ్చింది. రిపిల్ ట్రిమ్ ప్రీవియస్, రిపిల్ ట్రిమ్ నెక్స్ట్ అని అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కి షార్ట్ కట్ కీస్ అనమాట. QE ఆల్రెడీ వి యూజ్డ్ దీస్ 2 రైట్. అండ్ దెన్ IO అనేది మార్క్ ఇన్ మార్క్ అవుట్ ఉండేది, బట్ ఇప్పుడు మీకోసం చేంజ్ చేయడం వల్ల అయింది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అనమాట అది వర్క్ అవుతుందా లేదా. సో నేను ఓకే మీద క్లిక్ చేశాను. నౌ అగైన్ ఐ టేక్ దిస్ వన్. ఓకే, మార్క్ ఇన్ అంటే ఏ కదా అనుకున్నా. సో ఏ ప్రెస్ చేశాను, మార్క్ ఇన్ అయ్యింది. ఇక్కడ ఎస్ ప్రెస్ చేస్తున్నా. అండ్ మధ్యలో ఉన్న గ్యాప్ నేను డిలీట్ చేయాలనుకున్నా, దానికి రిపిల్ డిలీట్. సో D. ఈ ఎంటైర్ పార్ట్ కూడా నాకు వద్దని అనుకుంటున్నాను. మార్క్ ఇన్ ఏ, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అంటే ప్రీవియస్ ది నెక్స్ట్ ది ఉన్నది కాబట్టి Q and W. ఓకే, అండ్ దెన్ ఐ డోంట్ వాంట్ దిస్. సో వీటన్నిటికీ నేను షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తున్నా అనమాట. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ A and S for this mark in and mark out. So I am changing it to same shortcut keys I and O. సో ఇలా మీరు మీ షార్ట్ కట్ కీస్ మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోండి. ఓకేనా? మార్క్ అవుట్, సో ఇక్కడ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది కదా. ఓకే, బ్రష్ చేద్దాము. అండ్ మళ్ళీ కీబోర్డ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైతే కీస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్నవి మనకు కనిపిస్తా ఉంటాయి అనమాట. ఓకే, ఇందులో ఏమైనా కీస్ వాడుకోవాలి, యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దోస్ షార్ట్ కట్ కీస్ అనమాట. ఓకేనా? నేను ఓకే బ్రష్ చేస్తున్నా. రిపిల్ డిలీట్ కూడా మీరు అలానే షార్ట్ కట్ కి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, బట్ మేక్ ష్యూర్ మీరు పెట్టుకునేటప్పుడు ఏ షార్ట్ కట్ కి పెట్టుకుంటున్నారా అన్నది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను D పెట్టుకున్నాను అనమాట రిపిల్ డిలీట్ కి. మీరు ఇంకేదైనా వేరే టూల్ ఏదైనా పెట్టుకుంటాను
చేస్తానంటే ఆల్రెడీ ఆ షార్ట్ కట్ కీకి ఏదైతే అసైన్ అయ్యి ఉందో అది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపిల్ డిలీట్ కదా, నేను ఆర్ పెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు. ఆర్ ఎక్కడుంది ఇందులో? ఇక్కడ ఆల్రెడీ రేట్ స్ట్రెచ్ సంథింగ్ ఏదో ఉంది. ఐ డోంట్ నో అబౌట్ దిస్ షార్ట్ కట్ కీ అండ్ ఐ డోంట్ నో అబౌట్ దట్ ఫీచర్ టిల్ నౌ, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్, లెట్ ఇట్ బి. రిమైనింగ్ ఏమున్నాయో వాటిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి నాకు డి కొంచెం కంఫర్టబుల్ గా ఉంది, డిలీట్ అనడానికి డి. సో నేను అలా కనెక్ట్ అయ్యి రిపిల్ డిలీట్ కి డి పెట్టుకున్నాను అనమాట. సో అలా మీరు ఏది పెట్టుకుంటారో ఇట్స్ అప్ టు యూ. బట్ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ టీ పెట్టుకుంటున్నాము అని అంటే టీ కి మనకి ఏ టూల్ అన్నా తీసుకోండి, ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్, అంతెందుకు మన యూఐ యూఎక్స్ డిజైనింగ్ లో ఫిగ్మా అయినా సరే టీ కి మనం టైప్ టూల్ కి టీనే కదా ప్రెస్ చేస్తాము. సో ఇట్ మైట్ బి అ కాన్ఫ్లిక్ట్ అయ్యే థింగ్ లాగా అయిపోద్ది అనమాట. సో మేక్ షూర్ జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, ఓకేనా? ఓకే, మన షార్ట్ కట్ కీస్ గురించి ఇది నా టైం అయితే ఈ షార్ట్ కట్ కీస్ చాలా సేవ్ చేసాయి. అది ప్రీమియర్ ప్రో లో. ఫిల్మోరాలో ఏంటంటే నాకు అలవాటే కాబట్టి కొన్ని షార్ట్ కట్ కీస్ అక్కడ కొన్ని ఈజీగానే పెట్టేస్తాడు మౌస్ కి దగ్గరగా ఉండేటట్టు. అలవాటు అయిపోయి ఉండడం వల్ల ఈజీగా అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షార్ట్ కట్ కీస్ వల్ల నాకు ఇంకొంచెం ఈజీగా అయినట్టు అనిపించింది అనమాట. అర్థమైందా? సో మీరు కూడా అలా ఈజీగా ఉండే షార్ట్ కట్ యూజ్ చేసుకుని మీ వీడియో ఎడిటింగ్ సప్ అని ఫాస్ట్ గా చేసేస్తాను. ఓకే దెన్, చాలానే కాన్సెప్ట్ నేర్చుకున్నాము. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను, డోంట్ మిస్ ఇట్. ఓకే, బాయ్.